Hi students, myself OGV Sai Divya, lecturer in mathematics in Sir CRR College for Women. Numerical Analysis, elective paper, Unit 4. Today's topic is Newton's backward interpolation theorem and their problems. Part 2. Let us start. State and prove Newton's Gregory formula for backward interpolation. So very important theorem, Newton's Gregory backward interpolation. So statement చూడండి, f of x is equal to f of a plus nh plus mu into nobla f of a plus nh plus mu into mu plus 1 by 2 factorial nobla square f of a plus nh plus and so on plus mu into mu plus 1 mu plus 2 and so on mu plus n minus 1 by n factorial into nobla power n f of a. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. సో దీన్ని మనం ఫార్వర్డ్లో ఎలా అయితే మనం సొల్యూషన్ చేసుకొచ్చామో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్లో చేస్తాం. కాకపోతే ఇక్కడ బ్యాక్వర్డ్ కాబట్టి మనకి నోబ్లా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్గా ఇచ్చారు. సో నోబ్లాస్ కనబడుతున్నాయి ఇక్కడ. సో ఫార్వర్డ్లో మనం ఏమని చేసాం, ఒక పాలినామియల్ తీసుకొని దాని నుంచి కాన్స్టెంట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి తర్వాత మ్యూ వాల్యూ కూడా కన్సిడర్ చేసుకొని సబ్స్టిట్యూషన్ చేసాం. సో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్లో చేస్తాం. సో సొల్యూషన్ చూడండి అమ్మా. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రిప్రజెంట్స్ ఏ ఫంక్షన్ విచ్ assumes the values f of a plus h and so on f of a plus nh for n plus 1 equidistant values. సో మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాం. సో అందులో మనకి y వాల్యూస్ ఏమవుతాయి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ వాల్యూస్ అవుతాయి. ఇక్కడ n ప్లస్ 1 ఈక్వి డిస్టెంట్ వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ అలాగే ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి, ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఏ ప్లస్ ఎన్హెచ్ వాల్యూస్గా మనం తీసుకుంటున్నాం ఆఫ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అండ్ లెట్ పిఎన్ ఆఫ్ ఎక్స్ be a polynomial in x of degree n. సో పిఎన్ ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినామియల్ని కన్సిడర్ చేసుకుంటున్నాం, దాని యొక్క డిగ్రీ n అవుతుంది. నెక్స్ట్ దిస్ పాలినామియల్ మే బీ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిఎన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎన్ హెచ్ ప్లస్ ఏ టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎన్ హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎన్ హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఏ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎన్ హెచ్ x మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ ప్లస్ హెచ్. నెక్స్ట్ ఏమవుతుందమ్మా, x మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ ప్లస్ 2h ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, ఏ3కి వచ్చేటప్పటికి ఈ 3 టర్మ్స్ కంటిన్యూ చేసి లాస్ట్లో ఏమని రాస్తాం, x మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ ప్లస్ 3hగా రాస్తాం, అది ఏ4 అవుతుంది. అట్లా మనం అండ్ సో ఆన్ n వరకు రాసుకుంటూ వచ్చాం. అప్ టు సో ఆన్ ఇది ఏమవుతుందమ్మా, దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళితే మనకి ఫైనల్గా ఏమని వస్తుంది, x మైనస్ ఏ మైనస్ హెచ్ అని మాత్రమే వాల్యూ వస్తుంది అనమాట. సో ఇది మనం కన్సిడర్ చేసుకున్న పాలినామియల్. నెక్స్ట్ వేర్ ఏ నాట్ ఏ వన్ ఏ టూ అండ్ సో ఆన్ ఏఎన్ ఆర్ కాన్స్టెంట్స్. ఇక్కడ ఇవి ఏ నాట్ ఏ వన్ అనేవి కాన్స్టెంట్స్ అవుతాయి కదా. అండ్ వీఆర్ చూజన్ దట్ పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ కామా పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ వాల్యూ ఏమవుతుంది, f of a plus n minus 1 into h and so on. pn of a is equal to f of a గా మనం వీటిని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పుట్టింగ్ x is equal to a plus n h a plus n minus 1 into h and so on in equation 1 we get. సో ఈ ఈక్వేషన్స్ని ఈ టర్మ్స్ని మనం ఈక్వేషన్ 1లో గనక సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి కాన్స్టెంట్స్ అనేవి వస్తాయి, అంటే ఏ నాట్ ఏ వన్ అండ్ సో ఆన్ ఏఎన్ వాల్యూస్ వస్తాయి. సో అందుకని ఏం చేస్తాం, ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్హెచ్ని తీసుకుంటాం, దాన్ని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తాం, అంటే ఏమవుతుంది పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ఈజ్ ఈక్వల్ టు మన పైన ఏమని కన్సిడర్ చేసుకున్నామమ్మా దీన్ని, పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ కదా. సో f of a plus nh is equal to సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఏ నాట్ ప్లస్ ఏ1 ఇంటూ ఇక్కడ ఏమని పెట్టాలి, ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ ఎన్హెచ్ పెట్టాలి, ఏ ప్లస్ ఎన్హెచ్ మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, అంటే 0 అవుతుంది, 0 ఇంటూ సంథింగ్ 0. సో ఏ2 కూడా సేమ్ వాల్యూ సేమ్ టర్మ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏ1 నుంచి రిమైనింగ్ మొత్తం కూడా మనకి 0 అయిపోతుంది. సో అంటే ఏమని రాస్తాం, ఓన్లీ ఏ నాట్. సో అంటే మనకి ఏ నాట్ వాల్యూ ఏమని వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్. నెక్స్ట్
నెక్స్ట్ ఏ వాల్యూ పెట్టాలి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ని పెట్టాలి. సో అంటే ఏమవుతుంది, పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ వాల్యూని మనం ఏమని కన్సిడర్ చేసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ1 ఇంటూ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ అంటే ఏమని రాయొచ్చు, ఎన్హెచ్ మైనస్ హెచ్ కదా. సో ఏ ప్లస్ ఎన్హెచ్ మైనస్ హెచ్ మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ ప్లస్ ఏ2 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ ఎన్హెచ్ మైనస్ హెచ్ మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్. అట్లాగే ఇక్కడ దీని ప్లేస్లో ఏమవుతుంది, ఏ ప్లస్ ఎన్హెచ్ మైనస్ హెచ్ మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ ప్లస్ హెచ్ అని వచ్చింది. ఓకే, ప్లస్ ఏ3 ఇంటూ ఆ వాల్యూస్లో కూడా సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఎలా సింప్లిఫై అవుతుంది మనకి, ఏ నాట్ ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ ఎన్హెచ్ అలాగే ఇక్కడ మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఓన్లీ హెచ్ మిగులుతుంది. సో అందుకని ఏ1 ఇంటూ మైనస్ హెచ్. ఇక్కడ చూడండి అమ్మా, సేమ్ వాల్యూలో హెచ్ అని వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఏమని వస్తుంది వాల్యూ, ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ని పెడితే ఏ ప్లస్ ఎన్హెచ్ మైనస్ హెచ్ అని వస్తుంది. అక్కడ మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ ప్లస్ హెచ్ అని ఉంది. సో సేమ్ వాల్యూస్ కదా, సో మొత్తం ఈ వాల్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో అంటే ఇది 0 ఇంటూ ఈ సంథింగ్ ఏమవుతుంది, మొత్తం 0. అంటే ఏ2 నుంచి రిమైనింగ్ వాల్యూ మొత్తం మనకి జీరోస్ అయిపోతున్నాయి. అంటే ఇంకా ఏం మిగిలింది మనకి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ ఏ1 ఇంటూ మైనస్ హెచ్. సో మనకు కావాల్సింది ఏ1 ఇంటూ హెచ్ వాల్యూ, అంటే ఏ1 వాల్యూ కావాలి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆ వాల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి రిమైనింగ్ సింప్లిఫై చేస్తాం. దానికన్నా ముందు ఇక్కడ ఏ నాట్ అంటే మనం పైన క్యాలిక్యులేట్ చేసాం కదా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ని, దాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. చేసిన తర్వాత మైనస్ హెచ్ ఏ1ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి లెఫ్ట్లో ఉన్న ఈ వాల్యూని రైట్ సైడ్ తీసుకొస్తున్నాం. అంటే ఏమవుతుంది అప్పుడు, ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ బై హెచ్. సో ఈ న్యూమరేటర్లో ఉన్న వాల్యూ మొత్తం దేనికి ఫార్ములా మనకి, నాబ్లా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ కదా. సో అందుకని దీన్ని ఏం రాస్తాం, నాబ్లా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై హెచ్గా రాసుకుందాం. నెక్స్ట్ ఏ వాల్యూని పెట్టాలి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ హెచ్గా పెడుతున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క వాల్యూ పెట్టినప్పుడు ఒక్కొక్క టర్మ్స్ రిమైనింగ్ టర్మ్స్ అన్ని 0 అయిపోతున్నాయి. సో ఫస్ట్ మనం ఏ ప్లస్ ఎన్హెచ్ పెట్టినప్పుడు ఏ నాట్ కాకుండా ఏ1 నుంచి రిమైనింగ్ అన్ని డిలీట్ అయిపోయినాయి. సెకండ్ టర్మ్ పెట్టినప్పుడు ఏమైంది, ఏ1 వచ్చింది, ఏ2 దగ్గర నుంచి డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం థర్డ్ టర్మ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఏ నాట్ ఏ1 ఏ2 వాల్యూస్ మాత్రం వచ్చి ఏ3 నుంచి మనకి జీరోస్ అయిపోతున్నాయి. సో దాన్నే ఇక్కడ రాసుకున్నాం చూడండి అమ్మా, పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ హెచ్. సో అంటే ఏమని కన్సిడర్ చేసుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ హెచ్. సో ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేయగా మనకి ఓన్లీ ఏ నాట్ ఏ1 ఏ2 మాత్రమే వస్తాయి, ఏ3 నుంచి 0 అయిపోతున్నాయి కదా. సో అందుకని వాటిని తీసేసాం. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేయగా ఇక మనకి వాల్యూస్ ఏమని వచ్చినాయి అమ్మా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ హెచ్ అంటే ఏ నాట్ ప్లస్ ఏ1 ఇంటూ మైనస్ 2హెచ్ ప్లస్ ఏ2 ఇంటూ మైనస్ 2హెచ్ మిగిలింది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి 0 అయిపోయింది. ఇక్కడ మైనస్ 2హెచ్ ప్లస్ హెచ్ అని అంటే ఎంత, మైనస్ హెచ్ కాబట్టి ఈ వాల్యూ మైనస్ హెచ్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందమ్మా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2h² ఏ2 అని ఉంటుంది కదా. మనం ఇక్కడ ఏ2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ టర్మ్ని మాత్రం ఇటు సైడ్ ఉంచి రిమైనింగ్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం. అంటే అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఏ నాట్ ప్లస్ 2ha1 అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ హెచ్ వాల్యూస్ ఉంటాయి. సో దాన్నే ఇక్కడ క్లియర్గా రాసుకున్నాం చూడండి, 2h² ఏ2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఏ నాట్ అంటే వాల్యూ ఎంత మనకి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ కదా, అది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ 2h ఇంటూ ఏ1 అంటే పైన మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, నాబ్లా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై హెచ్ ప్లస్ ఈ వాల్యూని రాసుకున్నాం. నెక్స్ట్ సో ఫస్ట్ ఈ పాజిటివ్ టర్మ్ని రాసుకొని నెక్స్ట్ ఈ నెగిటివ్ టర్మ్ రాసాం, ప్లస్ 2 ఇంటూ హెచ్ క్యాన్సిల్ అయిపోగా నాబ్లా అంటే ఫార్ములా ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ బై హెచ్. సో ఆ వాల్యూని రాసుకున్నాం విచ్ ఈజ్ ఈక్వల్ టు,
సో ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 ఉన్నట్టు. సో 2 ఇంటూ ఆ వాల్యూని రాసుకున్నాం బై ఇక్కడ 1. సో a2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2h² మొత్తాన్ని డివైడ్ చేసాం. రైట్ సైడ్ తీసుకొస్తే డివైడ్ అవుతుంది కదా, సో డివైడ్ చేసాం. చేయగా ఈ న్యూమరేటర్లో ఉన్న టర్మ్ని అబ్జర్వ్ చేస్తే అది ఎలా ఉందమ్మా మనకి, నోబ్లా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ కదా ఇది. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చే ఫార్ములా ఇది. సో అందుకని దీన్ని ఏమని రాసాం, a2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ h² అని ఉంది కదా. సో దాన్ని మనం 2 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు కదా. 2 ఫ్యాక్టోరియల్ h² నోబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్గా రాసుకున్నాం. ఇది మనం ఫార్వర్డ్లో చేసాం కదమ్మా. ఫార్వర్డ్లో యూనిట్ 1లో స్టార్టింగ్లో చేసాం మనం డెల్ స్క్వేర్ ఆఫ్ అని. సో నోబ్లా స్క్వేర్ కూడా సేమ్ వస్తుంది మనం చేస్తే. సో అందుకని డైరెక్ట్గా దీని ప్లేస్లో, న్యూమరేటర్ ప్లేస్లో మనం నోబ్లా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్గా రాసుకున్నాం. సో ఇది a2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ h² నోబ్లా స్క్వేర్ అని రాసాం. సో ఫస్ట్ టర్మ్ని అబ్జర్వ్ చేస్తే a1 ఏమని వస్తుంది చూడండి. a1 ఇక్కడ ఏమని రాయొచ్చు, నోబ్లా పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్గా రాయొచ్చు కదా. సో ఇప్పుడు సెకండ్ టర్మ్ రాసేటప్పుడు నోబ్లా స్క్వేర్ 2 ఫ్యాక్టోరియల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h² అయింది. సిమిలర్గా థర్డ్ టర్మ్ ఏమవుతుంది, 1/3 ఫ్యాక్టోరియల్ h³ నోబ్లా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అండ్ సో ఆన్. nth టర్మ్ ఏమవుతుంది, 1/n ఫ్యాక్టోరియల్ h పవర్ n నోబ్లా పవర్ n ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్. సో మనకి కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తాం. సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ a0, a1, a2 అండ్ సో ఆన్ an ఇన్ ఈక్వేషన్ 1. సో ఈ ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేయగా మనకి ఈక్వేషన్ చూడండి ఎలా ఫామ్ అయిందో. సో ఇప్పుడు మనకి ప్రూవ్ చేయాల్సింది రావాలి అని అంటే ఇక్కడ మనం ఎక్స్ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. ఎక్స్ వాల్యూని ఏమని తీసుకుంటున్నాం, x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఎన్హెచ్ ప్లస్ మ్యూహెచ్గా తీసుకుంటున్నాం. అదే ఫార్వర్డ్లో అయితే మనం ఏమని చేసాం, ఏ ప్లస్ మ్యూహెచ్గా తీసుకొని దాని నుంచి మ్యూ వాల్యూ రాసాం. సో ఇక్కడ మనం ఓన్లీ ఎక్స్ వాల్యూని ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ మ్యూహెచ్గా తీసుకుంటున్నాం. అప్పుడు మ్యూహెచ్ వాల్యూ ఏమవుతుందమ్మా, ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అవుతుంది. సో ఓన్లీ మ్యూ కావాలంటే ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై హెచ్. సో దానిలో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ మ్యూ ఇంటూ నోబ్లా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ మ్యూ ఇంటూ మ్యూ ప్లస్ 1. ఎందుకు అని అంటే దీని ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ దీని వాల్యూని ఏం చేంజ్ చేయట్లేదు కదా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ నోబ్లా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై హెచ్ ఇంటూ దీని ప్లేస్లో చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ అని అంటే మనకి వాల్యూ ఏమవుతుంది, మ్యూహెచ్ అవుతుంది కదా. సో ఇక్కడ మ్యూహెచ్ అని రాస్తున్నాం. అప్పుడు హెచ్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏం మిగులుతుంది, నోబ్లా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ఇంటూ మ్యూగా వస్తుంది. నెక్స్ట్ 1/2 ఫ్యాక్టోరియల్ h² నోబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్. సో ఈ వాల్యూ అంతా ఏంటి మనకి, మ్యూహెచ్. సో ఇదేమవుతుంది, ఈ వాల్యూ మొత్తం మ్యూహెచ్ ప్లస్ హెచ్. సో రెండిట్లో నుంచి హెచ్ కామన్ తీస్తే మ్యూ ప్లస్ 1. సో ఇక్కడ ఒక హెచ్ మిగిలింది మనకి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక మ్యూహెచ్ ఉంది. సో హెచ్ ఇంటూ హెచ్ అంటే h² అవుతుంది కాబట్టి దాన్ని ఏమని రాస్తాం, మ్యూh² 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h² నోబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్. సో h² క్యాన్సిల్ అయిపోగా వాల్యూ ఎలా మారింది, మ్యూ ఇంటూ మ్యూ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్. సిమిలర్గా రిమైనింగ్ వాల్యూస్ని కూడా రాసుకుందాం. సో ఇది మనకి న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకేనా. సో దాని మీద ప్రాబ్లమ్స్ చూడండి అమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లం, గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 1 2 3 4 5 6 7 8. సో మనకి ఎక్స్ వాల్యూస్ ఎప్పుడు ఈక్వి డిస్టెంట్లో ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి డేటా 1 to 8 అని ఇచ్చారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 8 27 64 125 216 343 512. సో ఫైండ్ ఎఫ్ ఆఫ్ 7.5. సో ఇన్ బిట్వీన్ డేటాలో ఇచ్చారు కాబట్టి ఇంటర్పోలేషన్ని యూజ్ చేసి మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం బ్యాక్వర్డ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఓకేనా. సో వీ యూజ్ ద న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా. సో న్యూటన్స్ బ్యాక్వర్డ్ చేయాలి అని అంటే మనకి ముందు నోబ్లా వాల్యూస్ తెలియాలి. సో అందుకని ఇచ్చిన డేటాకి మనం డిఫరెన్సెస్ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ టేబుల్ ఈజ్, సో ఎక్స్ వాల్యూస్ అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకున్నాం.
నెక్స్ట్ ఏమవుతుందమ్మా, నోబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 8 - 1 7, 27 - 8 అంటే 19, 64 - 27 అంటే 37, 125 - 64 అంటే 61, నెక్స్ట్ 216 - 125 అంటే 91, అలాగే 343 - 216 అని అంటే 127, నెక్స్ట్ 512 - 343 అంటే 169. సో అట్లా మనం టేబుల్లో వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇవి సింప్లిఫై అయ్యే వరకు మనం చేసుకుంటూ రావాలి. ఎక్కడైతే మనకి 0 వస్తే దాంతో ఆపేస్తాం, లేదు అని అంటే సింగిల్ డిజిట్ వచ్చే వరకన్నా చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మనం నోబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చేస్తే ఎంత అవుతుందమ్మా, 19 - 7 అని అంటే 12, 37 - 19 అని అంటే 18, 61 - 37 అంటే 24, 91 - 61 అని అంటే 30, 127 - 91 అని అంటే 36, 169 - 127 అంటే 42. నెక్స్ట్ నోబ్లా క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమని వచ్చిందమ్మా, వీటి డిఫరెన్సెస్ చూస్తే 6 6 6 6 6 అని వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, మనకి నోబ్లా పవర్ 4 చేస్తే మొత్తం అన్ని సేమ్ వాల్యూస్ కాబట్టి జీరోస్ అయిపోతున్నాయి. సో నోబ్లా పవర్ 4 వరకు మనకి వాల్యూస్ వచ్చినాయి. సో మనం ఇప్పుడు ఫార్ములా ఎంతవరకు రాసుకుంటే సరిపోతుంది, యాక్చువల్గా నోబ్లా పవర్ 4 వరకు రాయాలి, కానీ నోబ్లా పవర్ 4 వాల్యూ 0 కాబట్టి ఓన్లీ నోబ్లా క్యూబ్ వరకు మనం ఫార్ములాని ఎక్స్పాండ్ చేసుకుంటాం. చేస్తే ఏమవుతుంది, సో ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ చేసేటప్పుడు మనకి లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఏ ప్లస్ ఎన్హెచ్ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఇక్కడ 8 అనేది ఏ ప్లస్ మ్యూహెచ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అంటే ఎంత అవుతుంది, 512. సో నోబ్లా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అని అంటే 169. సో ఇలా మన వాల్యూస్ అనేవి తీసుకోవాలి. అంటే 169, నోబ్లా స్క్వేర్ అంటే 42, నోబ్లా క్యూబ్ అంటే 6గా తీసుకుంటాం. అదే ఫార్వర్డ్ అయితే ఏం తీసుకుంటాం, స్టార్టింగ్ వాల్యూని ఇనీషియల్ వాల్యూని ఏగా తీసుకుంటాం కాబట్టి ఎక్స్ ఏ వాల్యూ ఎక్స్ 1 అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ అని అంటే 1, నెక్స్ట్ నో డెల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే 7. సో ఇట్లా మనం తీసుకుంటాం ఫార్వర్డ్ అయితే. ఇది బ్యాక్వర్డ్ కాబట్టి బ్యాక్ నుంచి ఇలా తీసుకోవాలి. సో ఇది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ వాల్యూ అవుతుంది. ఈ 8 అంటే ఎఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ వాల్యూ 8 అవుతుంది. సో ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూషన్ చేస్తాం. చూడండమ్మా, సో ఇక్కడ ఏ ప్లస్ ఎన్హెచ్ అంటే వాల్యూ 8. సో మ్యూ అంటే ఫార్ములా ఏంటి మనకి, ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై హెచ్ కదా. సో ఆ ఫార్ములా రాసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ అని అంటే మనకి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. సో 7.5 - 8 బై హెచ్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్ వాల్యూస్ కదా. సో వీటికి ఇవి మొత్తం ఈక్వి డిస్టెన్స్ కాబట్టి డిఫరెన్సెస్ ఎంత, 1. సో హెచ్ వాల్యూ 1. సో సబ్స్టిట్యూషన్ చేసాం అంటే ఎంత అవుతుంది, -0.5. సో మ్యూ వాల్యూ వచ్చేసింది కాబట్టి బ్యాక్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి రాసుకుంటాం. సో బ్యాక్వర్డ్ మనం ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలమ్మా, నోబ్లా క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ వరకు ఎక్స్పాండ్ చేయాలి. సో ఫార్ములా రాసుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ మ్యూ ఇంటూ నోబ్లా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అండ్ సో ఆన్. సో ఫార్ములా రాసుకొని దాని ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. సో ఎక్స్ అంటే ఎంత మనకి వాల్యూ 7.5 కదా. సో ఎఫ్ ఆఫ్ 7.5 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అని అంటే వాల్యూ ఎంత మనకి. సో ముందు సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం, ఏ ప్లస్ ఎన్హెచ్ అని అంటే 8 కదా. సో ఎఫ్ ఆఫ్ 8గా రాసుకుంటున్నాం. ప్లస్ మ్యూ అని అంటే ఎంత, -0.5 ఇంటూ నోబ్లా ఎఫ్ ఆఫ్ 8 ప్లస్ అలాగే మ్యూ అంటే -0.5 -0.5 ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ నోబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 8, అట్లాగే నోబ్లా క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 8ని రాసుకున్నాం. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 8 అంటే వాల్యూ ఎంతో సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే ఎంత, 512 ప్లస్ -0.5 ఇంటూ టేబుల్లో చూడండి అమ్మా, నోబ్లా ఎఫ్ ఆఫ్ 8 అని అంటే ఎంత, 169. అలాగే నోబ్లా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 8 అని అంటే 42 అవుతుంది. నోబ్లా క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 8 అని అంటే 6. సో ఆ వాల్యూస్ని ఇక్కడ రీప్లేస్ చేసాం. నోబ్లా పవర్ 4 అంటే ఎట్లాగో 0 కాబట్టి దాన్ని తీసేసాం. సో వీటిని మనం క్యాల్సీలో సింప్లిఫై చేయగా మనకి వాల్యూస్ ఎలా కన్వర్ట్ అయినాయి, 512 -84.5 -5.25 -0.375. సో అగైన్ మళ్ళీ ఈ వాల్యూ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ 7.5 వాల్యూ వస్తుంది. సో అంటే ఎంత అయింది, ఎఫ్ ఆఫ్ 7.5 ఈజ్ ఈక్వల్ టు 421.875. సో ఇట్లా మనం
బ్యాక్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ the population of the country in the decimal census were as underestimate the population percentage of the population for the year 1925 using Newton's backward formula. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో 1925లో ఉన్న పాపులేషన్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. దానికి డైరెక్ట్గా ఇక్కడ ఏమని అడిగారమ్మా, యూజింగ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా. సో డేటా ఇచ్చేసి న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ముందు మనం బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి డేటాలో ఏమని ఇచ్చారు, ఇయర్స్ 1891, 1901, 1911, 1921, 1931 అని ఇచ్చారు. సో పాపులేషన్ ఇన్ థౌజండ్స్ 46, 66, 81, 93, 101. సో ఇప్పుడు బ్యాక్వర్డ్ ఫార్ములా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ చెయ్యాలి అని అంటే ముందు టేబుల్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో టేబుల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఏమవుతుంది, ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ రాసుకుంటాం. నెక్స్ట్ నోబ్లా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుందమ్మా, 66 మైనస్ 46 అంటే 20, 81 మైనస్ 66 అంటే 15, 93 మైనస్ 81 అని అంటే 12, 101 మైనస్ 93 అంటే 8. నెక్స్ట్ నోబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 15 మైనస్ 20 అని అంటే -5, 12 మైనస్ 15 అని అంటే -3, 8 మైనస్ 12 అని అంటే -4. నెక్స్ట్ అట్లా మనం టేబుల్ ఎంతవరకు అయితే వాల్యూస్ సింప్లిఫై అవుతాయో అక్కడ వరకు చేసుకుంటూ వెళ్తాం. సో జీరోస్ వచ్చేస్తే అక్కడతో ఆపేస్తాం. సో నెక్స్ట్ నోబ్లా క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -3 మైనస్ ఆఫ్ -5 అని అంటే ఎంత, -3 + 5 అంటే ఎంత 2, -4 + 3 ఎంతమ్మా -1. నెక్స్ట్ నోబ్లా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది వాల్యూ, -1 -2 అని అంటే -3. సో మనకి బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్లో మనం ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ వాల్యూని తీసుకుంటాం. ఇక్కడ ఏ ప్లస్ ఎన్హెచ్ అంటే ఏమవుతుంది, మనం ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా నేర్చుకున్నాం కదా, లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఏ ప్లస్ ఎన్హెచ్. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ ఎన్హెచ్ వాల్యూ 1931. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ఎంత అవుతుంది 101. నోబ్లా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ఎంత అవుతుంది 8. నోబ్లా స్క్వేర్ అంటే -4, నోబ్లా క్యూబ్ అంటే -1, అలాగే నోబ్లా పవర్ 4 అంటే -3. సో మనం ఫార్ములాని నోబ్లా పవర్ 4 వరకు ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ముందు ఏ వాల్యూ మ్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఏ ప్లస్ ఎన్హెచ్ అని అంటే 1931, అలాగే హెచ్ అంటే ఏంటమ్మా, డిఫరెన్సెస్ బిట్వీన్ ది వాల్యూస్ కదా. సో 191 మైనస్ 1901 అని అంటే ఎంత అవుతుంది 10, కాబట్టి హెచ్ వాల్యూ 10గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ మ్యూ అంటే ఫార్ములా ఏంటి మనకి, ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై హెచ్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1925 మైనస్ 1931 బై 10 అంటే ఎంత అవుతుంది 6/10 అంటే 0.6. సో -0.6గా వచ్చింది వాల్యూ. నెక్స్ట్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఏమవుతుందమ్మా మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ మ్యూ ఇంటూ నోబ్లా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ అండ్ సో ఆన్గా ఫార్ములాని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. సో దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1925 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అంటే వాల్యూ ఎంత టేబుల్లో చూస్తే 101. సో 101 వేసుకున్నాం. ప్లస్ మ్యూ అంటే మనకి -0.6 ఇంటూ నోబ్లా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అని అంటే ఎంత టేబుల్లో మనకి 8. సో అవి 8 వాల్యూని వేసుకున్నాం. అట్లాగే రిమైనింగ్ వాల్యూస్ను కూడా సబ్స్టిట్యూషన్ చేసాం. నోబ్లా పవర్ 4 వరకు వేసుకోవాలి కాబట్టి నోబ్లా పవర్ 4 వరకు వాల్యూస్ అనేవి ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. సో ఆ వాల్యూస్ని ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ మనం క్యాల్సీని యూజ్ చేసి ఈ వాల్యూస్ని సింప్లిఫై చేయాలి. చేయగా మనకి ఎంత వచ్చింది 101 మైనస్ 4.8 ప్లస్ 0.48 ప్లస్ ఈ వాల్యూ ఎంత వచ్చింది 0.056 ప్లస్ లాస్ట్ వాల్యూ 0.1008. సో ఈ మొత్తాన్ని కూడా అగైన్ మళ్ళీ మనం సింప్లిఫై చేసుకోక మనకి ఎఫ్ ఆఫ్ 1925 వాల్యూ వచ్చింది. ఎంత వచ్చింది 96.868368 థౌజండ్స్లో వచ్చింది. సో మనకి 1925లో ఉన్న పాపులేషన్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ పాలినామియల్ విచ్ ఫిట్స్ ద డేటా ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఇక్కడ మనల్ని
పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇంతకుముందు మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఓన్లీ ఏదైనా ఒక వాల్యూ ఇచ్చేస్తే దాన్ని ఎక్స్ ప్లేస్లో తీసుకొని క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ మనం పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ వాల్యూనే ఎక్స్నే తీసుకొని మనం పాలినామియల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి ఒక డేటా ఇచ్చారు చూడండి అమ్మ, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 3, 5, 7, 9, 11. అలాగే y వాల్యూస్ 6, 24, 58, 108, 174. సో దీన్ని మనం ఫార్వర్డ్ యూజ్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫార్వర్డ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ రాసుకున్నాం. సో డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది? 24 - 6 అంటే 18, 58 - 24 అంటే 34, 108 - 58 అని అంటే 50, నెక్స్ట్ 174 మైనస్ 108 అని అంటే 66. నెక్స్ట్ డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది? 34 - 18 అంటే 16, 50 - 34 అంటే 16, 66 - 50 అని అంటే 16. సో నెక్స్ట్ ఏమని వస్తాయి? డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీరోస్. సో సేమ్ వాల్యూస్ కాబట్టి జీరోస్. సో డెల్ క్యూబ్ వరకు మనం ఫార్ములాని ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఏ అంటే ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. నెక్స్ట్ హెచ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూస్ కదా. సో 5 - 3 అని అంటే 2. సో ఎనీ టూ డిఫరెన్సెస్ హ్యావ్ సేమ్ వాల్యూస్ కాబట్టి హెచ్ వాల్యూ 2. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3/2. సో ఈ వాల్యూస్ని ఫార్ములాలో అప్లై చేస్తాం. We used Newton's forward formula is f of x is equal to f of a plus mu into del f of a plus mu into mu minus 1/2 factorial into del square f of a plus and so on. సో డెల్ క్యూబ్ వరకు రాసుకోవాలి. ఆల్రెడీ మనకి టేబుల్లో డెల్ క్యూబ్ 0 కాబట్టి ఓన్లీ డెల్ స్క్వేర్ వరకు ఫార్ములాని రాసుకో. సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను చూడండి. డెల్ ఎఫ్ ఆఫ్ ఏ అని అంటే ఎంత అవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటేనేమో 6 అవుతుంది, అంటే ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 6. డెల్ ఎఫ్ ఆఫ్ 3 అని అంటే 18, డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 3 అని అంటే 16. సో ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో 6 ప్లస్ మ్యూ అంటే ఎక్స్ మైనస్ 3/2 ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే 18. నెక్స్ట్ మ్యూ ఇంటూ మ్యూ మైనస్ 1 అని అంటే ఎక్స్ మైనస్ 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ 3/2 మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ అని అంటే ఎంత? 2 ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే 16 ప్లస్ రిమైనింగ్ వాల్యూ జీరోస్ కాబట్టి 0. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 218లో 9 టైమ్స్ కాబట్టి ఎక్స్ మైనస్ 3 ఇంటూ 9 ప్లస్ ఇక్కడ 216లో 8 టైమ్స్ కాబట్టి ఫస్ట్ టర్మ్ని ఎక్స్ మైనస్ 3/2. నెక్స్ట్ దీనికి ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుందమ్మా? 2 ఎల్సిఎం కాబట్టి ఎక్స్ మైనస్ 3 మైనస్ 2/2 ఇంటూ 8. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 9తో ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 9x మైనస్ 9 3 27 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4. 4 8లో 2 టైమ్స్ కాబట్టి 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 3 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 2 అని అంటే -5. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిపుల్ చేసి లేదా 2తో ఈ వాల్యూని మల్టిపుల్ చేసి నెక్స్ట్ ఎక్స్ మైనస్ 5తో ఇంటూ చేస్తున్నాం. సో అంతే, దాన్ని చూడండి అమ్మా ఏమవుతుందో. 2 ఇంటూ ఎక్స్ అని అంటే 2x మైనస్ 2 3s 6 ఇంటూ ఎక్స్ మైనస్ 5. సో నెక్స్ట్ వీటిని మల్టిపుల్ చేసి సింప్లిఫై చేయగా మనకు ఒక పాలినామియల్ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x² మైనస్ 7x ప్లస్ 9. సో ఇట్లా మనం పాలినామియల్ని క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఇలా రాసుకుంటాం. ఇన్ కేస్ ఏదైనా వాల్యూని క్యాలిక్యులేట్ చేయమంటే ఇట్లా పాలినామియల్ని క్యాలిక్యులేట్ చేసి ఆ ఎక్స్లో సబ్స్టిట్యూషన్ చేసినా మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు అని అంటే డైరెక్ట్ ఇక్కడే ఫార్ములాలో ఎక్స్ వాల్యూలో మనం క్వశ్చన్లో ఏదైతే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారో ఆ వాల్యూ పెట్టానే చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ద ఫాలోయింగ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ in the successive 10-year age groups. Find the number of deaths at 45 to 50 and 50 to 55. సో మనల్ని ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు అని అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ద సక్సెసివ్ 10 years ఏజ్ గ్రూప్ అని అంటున్నారు. సో ఇక్కడ మనకి ఇన్ బిట్వీన్ రేంజ్ ఇచ్చారు, 45 to 50, 55 to 60 అని చెప్పి క్వశ్చన్లో రేంజ్ ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ద నెంబర్ ఆఫ్ డెత్స్
సో 45-50 మధ్యలో ఎన్ని డెత్స్ ఉన్నాయి, అట్లాగే 50-55 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఎన్ని డెత్స్ ఉన్నాయి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో డేటా చూడండి ఒకసారి. ఏజ్ గ్రూప్ 25-35, 35-45, 45-55, 55-65 అని ఇచ్చారు. డెత్స్ 13,229, 18,139, 24,225, 31,496. సో ఇట్లా మనకి డేటా ఇచ్చేసి మనల్ని క్వశ్చన్లో ఏమని అడుగుతున్నారు, 45-50 మధ్యలో ఎన్ని డెత్స్ ఉన్నాయి, 50-55 మధ్యలో ఎన్ని డెత్స్ ఉన్నాయి అని ఇచ్చారు. సో కానీ మనకి ఇచ్చిన డేటాలో 25-35, అలాగే 35-45, 45-55, డైరెక్ట్గా 45-55 అని చెప్పేసి ఇచ్చారు. సో మనల్ని ఆ రెండు క్యాలిక్యులేట్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ 45-55 అని అంటే ఇక్కడ అంతా అండర్ 45 అని వచ్చేస్తారు కదమ్మా. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఆ 50 ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది క్యాలిక్యులేట్ చేసి, ప్రీవియస్ ప్రాబ్లంలో మనం చేసాం కదా ఇయర్స్లో పాపులేషన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో 2 ఇయర్స్కి మధ్యలో ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యింది లేకపోతే ఎంత డిక్రీజ్ అయ్యింది అని అన్నప్పుడు 2 ఇయర్స్ని క్యాలిక్యులేట్ చేసి ఎలా అయితే మైనస్ చేసామో ఇక్కడ కూడా అట్లాగే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 45-50 అని అంటున్నారు, 50-55 మధ్యలో డెత్స్ ఎన్ని అని అడుగుతున్నారు కాబట్టి మనం 50ది క్యాలిక్యులేట్ చేసి, సో 45-50కి ఒకటి రాసుకుంటాం, అలాగే 50-55 కూడా డేటా అనేది మనం క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేస్తాం. సో ఒకసారి దాన్ని ఎలా ప్రొసీజర్ చేస్తున్నాను చూడండి అమ్మా. దీన్ని ఫార్వర్డ్ టేబుల్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి. సో ద డిఫరెన్సెస్ టేబుల్ ఈజ్, సో ఇచ్చిన డేటాని 25-35 అని అన్నారు కాబట్టి అండర్ 35 అని రాసుకోవచ్చు కదా, అబౌట్ 25. సో అట్లా మనం తీసుకున్నాం. అప్పుడు మనకి ఏ వాల్యూ ఏమవుతుంది, అండర్ 35 అన్నాం కాబట్టి ఏ వాల్యూ 35గా తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ దాన్ని అండర్ 45, అబౌవ్ 35, అబౌవ్ 25. సో 25 అబౌవ్ ఉన్న వాళ్ళందరూ కదా, ఎందుకంటే ఇక్కడ మనకి డేటాలో ఎట్లా ఇచ్చారు 25 నుంచి కంటిన్యూ అయ్యింది ఇక్కడ డేటా. సో అందుకని అబౌవ్ 25 అని రాసుకోవచ్చు కదా. సో అండర్ 55, అబౌవ్ 25, అండర్ 65, అబౌవ్ 25. సో అట్లా మనం డేటా తీసుకున్నాం. అంటే 25 తర్వాత 25 కన్నా ఎక్కువ, 65 ఆర్ 65 బిలో వాళ్ళు. సో అట్లా మనం డేటాను తీసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ దాన్ని 25 అబౌవ్ అలాగే 35 బిలో అని అంటున్నాం కాబట్టి ఫస్ట్ డేటాలో ఈ వాల్యూ వేసుకున్నాం. నెక్స్ట్ చూడండి అమ్మా, అబౌవ్ 25, అండర్ 45 అని అన్నారు. ఇక్కడ 25 నుంచి 45 వరకు ఉన్న డెత్స్ ఇవే కదా. సో అందుకని వీటిని రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 13,225, 18,139 రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది 31,368 అని వస్తుంది, 31,368. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏమని రాసుకున్నాం, అండర్ 55, అబౌవ్ 25 అంటే సో అంటే ఏమవుతుందమ్మా, ఈ మూడింటిని కలిపి యాడ్ చేయాలి. 25 కన్నా అబౌవ్, 55 ఆర్ 55 బిలో కదా. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే టోటల్ డెత్స్ వస్తాయి. అంటే ఎంత, 55,593. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, 25 అబౌవ్ 65 బిలో అంటే మొత్తం నాలుగింటిని యాడ్ చేయాలి. చేయగా మనకి ఎంత వచ్చింది, 87,089 అని వచ్చింది. సో ఇట్లా మనకి f(x) వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ డెల్ f(x) అంటే ఎంత అవుతుంది, 31,368 మైనస్ 13,229. సో అంటే ఎంత అయింది, 18,139. నెక్స్ట్ అలాగే ఈ రెండింటిని మైనస్ చేయగా మనకి ఎంత వచ్చింది, 24,225. నెక్స్ట్ దీనిలోంచి వాల్యూ తీసేయగా మనకి ఎంత వచ్చింది, 31,496. నెక్స్ట్ డెల్ స్క్వేర్ f(x) అంటే ఎంత అవుతుంది, 24,225లో నుంచి 18,139 తీసేయగా మనకి 6,086 అని వచ్చింది. నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి వాల్యూస్ని మైనస్ చేయగా ఎంత వచ్చిందమ్మా, 7,271. నెక్స్ట్ డెల్ క్యూబ్ ఆఫ్ f(x) అంటే ఎంత అవుతుంది, 7,271లో నుంచి 6,086 తీసేగా 1,185 అని వచ్చింది. సో ఇట్లా మనకి డేటా అనేది మనం టేబుల్లో క్యాలిక్యులేట్ చేసుకున్నాం. నెక్స్ట్ యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా వీ హ్యావ్ టు ఫైండ్ f(50). ఆల్రెడీ మనకి 45 అండ్ బిలో అని చెప్పేసి ఇక్కడ రాసుకున్నాం కదమ్మా. అండర్ 45 అంటే 45 ఏజ్, అలాగే 45 కన్నా బిలో. సో అందుకని మనం 50ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో అంటే ఇక్కడ x వాల్యూ 50, ఏ వాల్యూ ఎంత అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 50
మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 50. అలాగే ఏ వాల్యూ ఫస్ట్ ఏదైతే వాల్యూ ఉందో అది తీసుకుంటాం కదా. సో ఇక్కడ టేబుల్లో మనకి 35. సో అందుకని ఏ వాల్యూ 35. నెక్స్ట్ హెచ్ అంటే డిఫరెన్సెస్ ఎంత 10 అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ కదా. సో 50 మైనస్ 35/10 అని అంటే ఎంత 1.5. సో ఫార్ములా ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ మ్యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ సో. సో ఆ ఫార్ములాలో మనం వాల్యూస్ అనేవి రీప్లేస్ చేసాం. ఎఫ్ ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత 13,229. నెక్స్ట్ అలాగే డెల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత 18,139. డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే 6,086. డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1,185. సో ఆ వాల్యూస్ అనేవి దీనిలో రీప్లేస్ చేసి క్యాల్సీని యూజ్ చేసి సింప్లిఫై చేయక మనకి వాల్యూస్ ఎలా చేంజ్ అయినాయి 13,229 ప్లస్ 27,208.5 ప్లస్ 2,282.25 మైనస్ 74.0625గా చేంజ్ అయ్యింది. సో ఈ అగైన్ మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసుకోగా మనకి వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఎఫ్ ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్ టు 42,645.6875 అని వచ్చింది. పాయింట్ తర్వాత 6 డిజిట్ ఉంది కాబట్టి ఆ ఒక నెంబర్ని దీనికి యాడ్ చేయగా నియరర్గా ఎఫ్ ఆఫ్ 50 అంటే ఎంత వచ్చింది 42,646 అప్రాక్సిమేట్గా రాసుకున్నాం. సో ఎఫ్ ఆఫ్ 50 వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి 45 to 50 మధ్యలో అని అన్నారు కదా. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డెత్స్ బిట్వీన్ 45 and 50. సో ఒకసారి టేబుల్లో మనకి 45 అండ్ అబౌవ్ అండర్ 45 అంటే ఎంత వచ్చిందమ్మా 31,368 కదా. సో 50 అంటే మనకి ఎంత వచ్చింది 42,646లో నుంచి 45 ఏజ్ ఉన్న వాళ్ళకి తీసేస్తున్నాం డెత్స్ అంటే 31,368 చేయగా మనకి ఎంత వచ్చింది 11,278. ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేయాలి 50 to 55 మధ్యలో క్యాలిక్యులేట్ చేయమన్నారు కదా. సో మనకి 55 అని అంటే టేబుల్లో ఎంత వచ్చింది అండర్ 55,593లో నుంచి 50ని తీసేయాలి అంటే ఎంత వస్తుంది 55,593 మైనస్ 42,646. సో మైనస్ చేయగా మనకి 12,947 డెత్స్గా వచ్చింది. సో ఇట్లా మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసుకుంటూ రావాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడే సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రిఫర్ దీస్ బుక్స్. థ్యాంక్ యూ.